వరుసగా మూడోసారి రెపో రేట్ను తగ్గిస్తూ ఆర్బీఐ కీలక నిర్ణయం ప్రకటించింది. రెపో రేటును 6 నుంచి 5.5% తగ్గించింది. హోమ్, వెహికల్స్, పర్సనల్ లోన్స్ లో వడ్డీ రేట్లు తగ్గే ఛాన్స్ ఉంది. అటు దేశ ఆర్థిక వ్యవస్థకు ఎలాంటి ఢోకా లేదన్న ఆర్బీఐ గవర్నర్ 2025-26లో జీడీపీ 6.5%గా నమోదయ్యే ఛాన్స్ ఉన్నట్లు చెప్పారు. మరోసారి కీలక వడ్డీ రేట్లను తగ్గించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈఎంఐ చెల్లింపుదారులకు ఆర్బీఐ గుడ్ న్యూస్ చెప్పింది. వరుసగా మూడోసారి రెపో రేటును తగ్గించింది. 50 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ కీలక ప్రకటన చేసింది. ముంబైలో జరిగిన ద్రవ్య పరపతి విధాన కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా. రెపో రేటు 6 నుంచి 5.5%కి తగ్గించామని తెలిపారు. Repo rate, and after a detailed assessment of the evolving macroeconomic and financial developments and the economic outlook ahead, the MPC decided to reduce, which is widely expected, the policy repo rate under the liquidity adjustment facility by 50 basis points to 5.5%. ప్రపంచవ్యాప్తంగా కీలక పరిణామాలు చోటు చేసుకున్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థకు ఎలాంటి ఢోకా లేదన్నారు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా. 2025-26 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 6.5%గా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు చెప్పారు. తొలి క్వార్టర్లో 6.5%, రెండో క్వార్టర్లో 6.7% జీడీపీ నమోదు కావచ్చని తెలిపారు. ఇక